గర్భాలయంలో మహా తేజోమయ లింగమూర్తిగా అగస్తేశ్వరుడు గోచరిస్తాడు. నలుచెదరంగా ఉన్న శివలింగాన్ని దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. ఎంతో మహిమ ఉన్న ఈ శివుణ్ణి సేవించుకుని భక్తులు తమ సర్వ మనోభిష్టాల్ని నెరవేర్చుకుంటారు. గర్భాలయ ముఖమంటపంలో ఉన్న స్తంభాలు అలనాటి రాచరిక వైభవానికి దర్పణంగా నిలుస్తాయి. చాళుక్యుల కాలం నాటి శిల్పకళా ప్రాభవానికి సాక్ష్యాలుగా భాసిల్లుతాయి. సువిశాలమైన ఈ రాతి స్తంభాల మంటపం భక్తులను ఆకట్టుకుంటుంది. గర్భాలయ ముఖద్వారం చతురస్రాకారములో హృదయంగా నగిషీలు దిద్ది ఉంటుంది. గర్భాలయ ముఖమంటపంలో కుడివైపున వినాయకుడు, ఎడమవైపున కుమారస్వామి విగ్రహాలు నెలకొని ఉంటాయి. మరోపక్క గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి వారి పంచలోక విగ్రహాలుంటాయి. గర్భాలయంలో తేజోమయలింగ మూర్తిగా అగస్తేశ్వర స్వామి దర్శనమిస్తాడు. చాళుక్యుల కాలం నాటి ఈ శివాలయంలో అగస్తేశ్వరుడు అనంత కాంతిమయ లింగరూపుడై గోచరిస్తాడు. స్వామిని దర్శించుకున్న భక్తులు నమోస్తు అగస్తేశ్వరాయ, ఆనందదాయకాయ, ఓం నమఃశివాయ అంటూ శివస్తోత్రాల్ని జపిస్తారు. దివ్య ప్రభల్ని దేదీప్యమానంగా వెదజల్లే వెండికొండ వాసుణ్ణి భక్తులు తన్మయానంద భరితంగా తిలకించి పులకరిస్తారు. గర్భాలయంలో స్వామి సర్వాలంకార శోభితంగా అలరారుతుంటాడు. చామంతుల పూదండతో, మందారాల పూలతో స్వామి సుందరంగా ఆకట్టుకుంటాడు. భక్తులు స్వామిని త్రికరణ శుద్ధిగా సేవించుకుంటారు. గర్భాలయంలో నెలకొన్న అగస్తేశ్వర స్వామికి ప్రతినిత్యం పూజాది అభిషేకాల్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం మాస శివరాత్రుల సందర్భంలో పంచామృతాభిషేకాల్ని కన్నుల పండుగగా జరుపుతారు. శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. పండయ్యరాజు ప్రధాన మందిరంతో పాటు పరివార మందిరాలు, ప్రాకారాల్ని నిర్మించి ఈ ఆలయ ప్రాభవాన్ని ఉద్దీపింపజేసినాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు పరివార ఆలయాలలో పలు దేవతామూర్తులు నిత్య పూజలు అందుకుంటున్నాయి. అగస్త్య మహామునిచే ప్రతిష్ఠితమైన శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో పార్వతీదేవి మందిరం ఉంటుంది. పసుపు పచ్చటి ముఖార విందంతో సౌందర్యానికి ప్రతిరూపంగా జగన్మాత ఆసీన భంగిమలో కొలువుదీరి ఉంటుంది. మందస్మిత వదనార విందంతో అంబిక భక్తులకు మనోహ్లాదాన్ని కలిగిస్తుంది. రజితాభరణాలతో రజిత కిరీటధారి అయిన గిరిజాదేవి పాదపద్మాల్ని భక్తులు ప్రత్యేకంగా సేవించుకుంటారు. అమ్మవారికి ప్రతినిత్యం విశేషించి శుక్రవారాలలో కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. సర్వమంగళ
ఆలయం ముందు భాగంలో శ్రీ స్వామివారి కళ్యాణ మంటపం నెలకొని ఉంటుంది. క్రీస్తు శకము 1779వ సంవత్సరంలో చెవిడికంఠరాముడు అనే శివభక్తుడు ఈ కళ్యాణ మంటపాన్ని నిర్మింపజేసినట్టు ఇక్కడి శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వేలాది భక్తజనాల సమక్షంలో ఈ మంటపంలో నిర్వహిస్తారు. ఈ మంటపానికి చేరువలోనే ఓ శిలాశాసనం ఉంటుంది. ఈ నాగశిలా శాసనాన్ని బట్టి ఈ ఆలయ పూర్వ వైభవం ప్రపంచానికి వెల్లడైంది. పరిచ్ఛేది వంశానికి చెందిన పండయరాజు ఈ శిలాశాసనాన్ని వ్రాయించాడు.